Yeah. ఒకసారి ఆలోచించండి, మీరు రోజుకి తినేది కేవలం 2 చపాతీలు లేదా కొద్దిగా అన్నం మాత్రమే, అయినా సరే మీ బరువు పెరుగుతూనే ఉందా? రాత్రి 8 గంటలు హాయిగా నిద్రపోయి ఉదయం నిద్రలేవగానే శరీరం ఇంకా అలసిపోయినట్లు అనిపిస్తుందా? పగలంతా ఏదో తెలియని బద్ధకం, జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, డ్రై స్కిన్ గమనిస్తున్నారా? ఇవి కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే సాధారణ సమస్యలు కావు, లేదా మీరు బద్ధకంగా ఉంటున్నారు అనడానికి సంకేతాలు కావు. మీ శరీరంలోని మాస్టర్ ఇంజిన్ స్లో అయిపోతుంది అనడానికి ఇవే వార్నింగ్ బెల్స్. ఆ ఇంజిన్ పేరే థైరాయిడ్. ఒక కారుకి మనం రెగ్యులర్గా ఆయిల్ మార్చి సర్వీసింగ్ చేస్తాం, కానీ మన శరీరంలో ఉదయం నుండి రాత్రి వరకు ఎనర్జీని డిసైడ్ చేసే ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారంలో బటర్ఫ్లై షేప్లో ఉండే గ్లాండ్కి సరైన పోషణ ఇస్తున్నామా? హాస్పిటల్కి వెళ్లి టెస్ట్ చేయించుకోగానే డాక్టర్ ఒక టాబ్లెట్ ఇస్తారు, అది జీవితకాలం వాడాలి అంటారు. కానీ అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? రూట్ కాజ్ ఏంటి? ఈరోజు థైరాయిడ్ వెనుక ఉన్న డీప్ సైన్స్ని, దాని అసలైన సొల్యూషన్ని డీటెయిల్గా అర్థం చేసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ మన మెడభాగంలో విండ్ పైప్కి ముందు ఉంటుంది. దీని మెయిన్ డ్యూటీ T3 టైఅయోడోథైరానిన్ మరియు T4 థైరాక్సిన్ అనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చెయ్యడం. ఇవి మన బాడీలో మెటబాలిజం, జీవక్రియని కంట్రోల్ చేస్తాయి. మన బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇది థైరాయిడ్ గ్లాండ్కి, బాడీకి ఎనర్జీ కావాలి, హార్మోన్స్ని ప్రొడ్యూస్ చెయ్ అని ఇచ్చే సిగ్నల్. థైరాయిడ్ పనితీరు మందగించినప్పుడు బ్రెయిన్ ఇంకా గట్టిగా సిగ్నల్ ఇవ్వడానికి TSHని పెంచుతుంది. అందుకే టెస్ట్ రిపోర్ట్లో TSH ఎక్కువ ఉంటే మీకు హైపోథైరాయిడిజం ఉన్నట్లు లెక్క. కణాల స్థాయిలో ఏం జరుగుతుంది? మన శరీరంలోని సుమారు 37 ట్రిలియన్ కణాలలో ప్రతి కణం లోపల మైటోకాండ్రియా అనే పవర్ హౌస్ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ రక్తంలో కలిసి కణం లోపలికి వెళ్లి ఈ మైటోకాండ్రియాకి సిగ్నల్ ఇస్తేనే మనం తిన్న ఆహారం ఎనర్జీ ATPగా మారుతుంది. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా రాకపోతే హైపోథైరాయిడిజం, కణాలకి సిగ్నల్ అందదు. అప్పుడు మనం తిన్న ఆహారం అరగదు, ఎనర్జీగా మారదు. ఆ అరగని ఆహారమంతా ఫ్యాట్గా మారి బాడీలో స్టోర్ అయిపోతుంది. కణాలకు శక్తి లేకపోవడం వల్ల విపరీతమైన నీరసం వస్తుంది. బాడీ టెంపరేచర్ పడిపోయి ఎప్పుడూ చలిగా అనిపిస్తుంది. సర్వేల ప్రకారం ఇండియాలో ప్రతి 10 మందిలో ఒకరికి థైరాయిడ్ సమస్య ఉంది. సబ్ క్లినికల్ థైరాయిడ్ బయటపడని సమస్య ఇంకా ఎక్కువే. ముఖ్యంగా మగవారితో పోలిస్తే మహిళల్లో ఈ రిస్క్ 3 రెట్లు ఎక్కువ. ఎందుకంటే మహిళల బాడీలో హార్మోనల్ మార్పులు ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ సమయంలో ఎక్కువగా ఉంటాయి. డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ద 4 మెయిన్ రూట్ కాజెస్. సాయిల్ డిప్లీషన్, నేల సారం తగ్గడం. థైరాయిడ్ హార్మోన్ తయారవ్వాలంటే అయోడిన్, సెలీనియం మరియు జింక్ అనే మినరల్స్ అత్యవసరం. కానీ ఇప్పుడు మనం పండించే నేలల్లో కెమికల్ ఫార్మింగ్ వల్ల మునుపటిలాగా ఈ మినరల్స్ లేవు. భూమిలో లేనిది మొక్కకు రాదు, మొక్కలో లేనిది మనకు రాదు. స్ట్రెస్ అండ్ కార్టిసాల్. మన ఇండియన్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్లో విపరీతమైన ఫైనాన్షియల్ మరియు ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ పెరిగినప్పుడు కిడ్నీలపైన ఉండే ఎడ్రినల్ గ్లాండ్స్ కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ కార్టిసాల్ డైరెక్ట్గా మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని బ్లాక్ చేస్తుంది. మనం వాడే టూత్పేస్ట్లు మరియు తాగే నీళ్లలో ఉండే క్లోరిన్, ఫ్లోరైడ్ లాంటివి కెమికల్ స్ట్రక్చర్లో దాదాపు అయోడిన్లాగే ఉంటాయి. ఇవి బాడీలోకి వెళ్లి థైరాయిడ్ గ్లాండ్లో అయోడిన్ కూర్చోవాల్సిన ప్లేస్ని ఆక్రమిస్తాయి. దాంతో గ్లాండ్కి రియల్ అయోడిన్ అందదు. మన బాడీలో 20% T4 హార్మోన్ యాక్టివ్ T3గా మారేది మన పేగుల్లోనే. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, మలబద్ధకం, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఉంటాయో ఆ కన్వర్షన్ ఆగిపోయి థైరాయిడ్ స్లో అవుతుంది. డెఫిషియన్సీ వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? ఎర్లీ స్టేజ్ సిమ్టమ్స్: విపరీతమైన అలసట, నిద్ర లేవగానే మళ్లీ పడుకోవాలనిపించడం, కారణం లేకుండా బరువు పెరగడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్, జుట్టు రాలడం, కురులు పలచబడటం, ముఖం మరియు కనుబొమ్మల చివర ఔటర్ థర్డ్ ఆఫ్ ఐబ్రోస్ వెంట్రుకలు ఊడిపోవడం. అడ్వాన్స్డ్ స్టేజ్: కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ మరియు కండరాల నొప్పులు, మజిల్ స్టిఫ్నెస్. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, నెలసరి సమస్యలు, హెవీ బ్లీడింగ్.
మెమరీ లాస్, ఏకాగ్రత లోపించడం, బ్రెయిన్ ఫాగ్, చిన్న విషయాలకే కోపం రావడం. లాంగ్ టర్మ్ సీరియస్ హెల్త్ ఇష్యూస్. దీన్ని ఇలాగే వదిలేస్తే కొలెస్ట్రాల్, ఎల్డీఎల్ లెవెల్స్ పెరిగిపోయి గుండె జబ్బులు, హార్ట్ డిసీజెస్ రావడం ఖాయం. థైరాయిడ్ వల్ల ఓవరీస్ సరిగ్గా పనిచెయ్యక ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి, పిల్లలు పుట్టకపోవడం సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ అనగానే మనవాళ్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఉదయం పరగడుపున ఒక టాబ్లెట్ సింథటిక్ థైరాక్సిన్ ఈజీ, థైరోనామ్, ఎల్ట్రాక్సిన్ వేసుకుని నాకు ప్రాబ్లం క్యూర్ అయిపోతోంది అని భ్రమపడతారు. కాని ఆలోచించండి, ఆ డాక్టరిచ్చిన టాబ్లెట్ మీ గ్లాండ్ ప్రొడ్యూస్ చెయ్యలేని హార్మోన్ని పైనుండి ఇస్తుంది. కాని లోపల గ్లాండ్కి సొంతంగా హార్మోన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన న్యూట్రిషన్, ముడిసరుకు ఇవ్వదు. అందుకే మీరు 25 మిల్లీగ్రామ్స్తో మొదలుపెట్టి కొన్ని ఏళ్లకు 50 మిల్లీగ్రామ్స్, ఆ పైన 100 మిల్లీగ్రామ్స్కి డోస్ పెంచుకుంటూ వెళ్తారు తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎనర్జీ లేకపోయేసరికి మార్కెట్లో దొరికే చీప్ మల్టీవిటమిన్స్ లేదా టీవీలో యాడ్స్ చూసి రంగుల పౌడర్లు వాడతారు. మార్కెట్లో దొరికే చీప్ సప్లిమెంట్స్లో ఉండే సెలీనియం, జింక్ లాంటివి సింథెటిక్ కెమికల్స్. ఇవి మన కణాల్లోకి, సెల్స్లోకి అబ్జార్బ్ అవ్వవు సరికదా, లివర్ మరియు కిడ్నీల మీద ఫిల్ట్రేషన్ భారం వేస్తాయి. అందులో ఉండే హై షుగర్ వల్ల ఇన్సులిన్ స్పైక్ అయి థైరాయిడ్ ఇంకా పాడవుతుంది. తినకూడని ఆహారాలు: క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, సోయా ప్రొడక్ట్స్, సోయా చంక్స్ ఆర్ టోఫు, ముల్లంగి. వీటిని పచ్చిగా సాలెడ్స్లో లేదా సగం ఉడికించి అస్సలు తినకూడదు. వీటిలో గాయిట్రోజన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మన థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ని స్వీకరించకుండా అడ్డుకుంటాయి. వీటిని బాగా ఉడికించినప్పుడు మాత్రమే ఆ గాయిట్రోజన్స్ నశిస్తాయి. అప్పుడు మాత్రమే తినాలి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదా, బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్ లో ఉండే గ్లూటెన్ థైరాయిడ్కి చాలా డేంజర్. రోజువారీ ఫుడ్ ద్వారా డైలీ కావాల్సిన 150 మిల్లీగ్రామ్ అయోడిన్ మరియు 55 మిల్లీగ్రామ్ సెలీనియంని పొందడం ప్రాక్టికల్గా అసాధ్యం. న్యాచురల్ ఫుడ్ సోర్సెస్: అయోడిన్, సీఫుడ్, అయోడైజ్డ్ సాల్ట్. మనం వాడే ఉప్పులో అయోడిన్ ఉన్నా దాన్ని వేడిమీద స్టవ్ పైన వండినప్పుడు ఆ అయోడిన్ గాలిలోకి ఆవిరైపోతుంది. పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. జింక్, గుమ్మడి గింజలు, పప్పులు. సెలీనియం, బ్రెజిల్ నట్స్ మార్కెట్లో దొరకడం కష్టం, పైగా చాలా వరకు నకిలీవి ఉంటాయి. బ్రెజిల్ నట్స్ లాంటివి రోజుకి 3-4 తినాలి. వాటి కాస్ట్ చాలా ఎక్కువ, కిలో 2000 పైన ఉంటుంది మరియు క్వాలిటీ గ్యారంటీ లేదు. మన వంట విధానం, ఓవర్ కుకింగ్ వల్ల ఆహారంలో ఉండే కొద్దిపాటి విటమిన్స్ కూడా చనిపోతున్నాయి. అందుకే కేవలం ఫుడ్ మీద ఆధారపడితే థైరాయిడ్ని కంట్రోల్ చెయ్యలేము. ఎప్పుడు సప్లిమెంట్ అవసరం? ఎవరికి అవసరం? ఎవరైతే ఇప్పటికే థైరాయిడ్ మెడిసిన్ వాడుతూ ఆ మెడిసిన్ డోస్ పెరగకుండా చూసుకోవాలనుకుంటున్నారో, డాక్టర్ మందులు వాడుతున్నా సరే ఇంకా విపరీతమైన నీరసం, హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో, ఫ్యామిలీలో తల్లికి లేదా నాన్నకు థైరాయిడ్ ఉండి జెనెటిక్స్ తమకు రాకుండా ముందు జాగ్రత్త పడాలనుకుంటున్నారో, వారికి ప్యూర్, ఆర్గానిక్ సప్లిమెంట్ అనేది లగ్జరీ కాదు, బాడీకి ఒక బాధ్యత. థైరాయిడ్ రూట్ కాజ్ని కంట్రోల్ చేయడానికి మనం అద్భుతమైన కాంబినేషన్ సజెస్ట్ చేస్తాం: న్యూట్రలైట్ డైలీ మరియు న్యూట్రలైట్ అశ్వగంధ. న్యూట్రలైట్ అనేది మొన్న పుట్టిన బ్రాండ్ కాదు, దీనికి 90 సంవత్సరాల సైంటిఫిక్ చరిత్ర ఉంది. వాళ్ల సొంత ఆర్గానిక్ ఫార్మ్స్ 6000 ఎకరాలలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా పండిస్తారు. విత్తనం నుండి డబ్బా వరకు ట్రాకింగ్ ఉన్న ఏకైక బ్రాండ్, FSSA మరియు గ్లోబల్గా నాన్ GMO సర్టిఫైడ్. న్యూట్రలైట్ డైలీ, ద మినరల్ పవర్ హౌస్. ఇందులో 13 విటమిన్లు, 11 మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా థైరాయిడ్కి ప్రాణం పోసే అయోడిన్ 100% RDA, సెలీనియం, జింక్ ఇందులో ఖచ్చితమైన మోతాదులో ఉంటాయి. ఎలా పనిచేస్తుంది? ఈ మినరల్స్ థైరాయిడ్ గ్లాండ్కి కావలసిన ముడిసరుకును ఇచ్చి ఇనాక్టివ్గా ఉన్న T4 హార్మోన్ని యాక్టివ్ T3గా మారుస్తాయి. దీంతో కణాలకు ఎనర్జీ అందుతుంది, నీరసం తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ B కాంప్లెక్స్ బద్ధకాన్ని దూరం చేస్తుంది. న్యూట్రలైట్ అశ్వగంధ, ద స్ట్రెస్ బస్టర్.
థైరాయిడ్కి అతిపెద్ద శత్రువు స్ట్రెస్. మనం చెప్పుకున్నట్లు స్ట్రెస్ వల్ల వచ్చే కార్టిజాల్ని ఇది కంట్రోల్ చేస్తుంది. మార్కెట్లో దొరికే మామూలు అశ్వగంధ పౌడర్కి దీనికి చాలా తేడా ఉంది. న్యూట్రలైట్ వారు అశ్వగంధ వేరు రూట్ నుండి అత్యంత నాణ్యమైన విథెనోలైడ్స్ 2.5%ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది నేరుగా మన బ్రెయిన్ హెచ్పిఏ యాక్సిస్ పైన పనిచేసి నర్వస్ సిస్టమ్ని కూల్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ఫ్రీగా పనిచేసేలా చేస్తుంది. ఇవి సింథటిక్ కెమికల్స్ కాదు. న్యూట్రలైట్ వారు వీటిని ఆల్ఫాల్ఫా, అసిరోలా చెర్రీ, క్యారెట్, బచ్చలికూర లాంటి ప్లాంట్ కాన్సంట్రేట్స్తో తయారు చేస్తారు. అందువల్ల మీరు టాబ్లెట్ వేసుకోగానే మీ కణాలు వీటిని ఫుడ్గా స్వీకరించి 100% అబ్సార్బ్ చేసుకుంటాయి. లాంగ్ టర్మ్లో మీ కిడ్నీలకి, లివర్కి 1% కూడా ప్రమాదం లేదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి న్యూట్రిలైట్ సాల్మన్ ఒమేగా-3 ఎందుకు రికమెండ్ చేస్తారు? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి చాలా అవసరం. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి సహాయపడతాయి. బాడీలో ఉన్న అదనపు వేడి, ఇరిటేషన్ను కూల్ చేస్తాయి. థైరాయిడ్ సమస్యల్లో ముఖ్యంగా హషిమోటోస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంటుంది. ఇందులో మన బాడీ తన థైరాయిడ్ గ్రంథినే అటాచ్ చేస్తుంది. ఒమేగా-3 ఈ ఇమ్యూన్ సిస్టమ్ను బ్యాలెన్స్ చేస్తుంది. అటాక్ మోడ్ నుంచి కామ్ మోడ్కు తీసుకెళ్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే హార్మోన్లు బాడీలో ఉండటం సరిపోదు. సెల్స్ వాటిని సరిగ్గా ఉపయోగించాలి. ఒమేగా-3 మన సెల్ మెంబ్రేన్లను ఫ్లెక్సిబుల్గా మార్చి హార్మోన్ రిసెప్టర్స్ బెటర్గా పనిచేయటానికి సహాయపడుతుంది. దాంతో ఎనర్జీ మెరుగుపడుతుంది, మెటబాలిజం బెటర్ అవుతుంది. ఇంకా ఒమేగా-3 బ్రెయిన్కి కూడా చాలా మంచిది. థైరాయిడ్ సమస్య వల్ల డిప్రెషన్, బ్రెయిన్ ఫ్యాగ్ ఉంటాయి. ఒమేగా-3 మూడ్ను ఇంప్రూవ్ చేయటంలో సహాయపడుతుంది. కాబట్టి ఒమేగా-3 డైరెక్ట్గా థైరాయిడ్ను క్యూర్ చేయదు, కానీ బాడీలో సపోర్ట్ సిస్టమ్ను బలపరుస్తుంది. ముఖ్యంగా న్యూట్రిలైట్ సాల్మన్, ఒమేగా-3 లాంటి హై క్వాలిటీ సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్, బ్రెయిన్, హార్మోన్స్కు సపోర్ట్ ఇస్తుంది. డాక్టర్ ఇచ్చిన థైరాయిడ్ టాబ్లెట్స్ను కొనసాగించాలి. ఇది కేవలం సపోర్ట్ కోసం. న్యూట్రలైట్ డైలీ 120 టాబ్లెట్స్ మరియు అశ్వగంధ 60 టాబ్లెట్స్. న్యూట్రిలైట్ సాల్మోన్ ఒమేగా-3 60 టాబ్లెట్స్ కాస్ట్ని పర్ డేకి క్యాల్క్యులేట్ చేద్దాం. డైలీ డబ్బా సుమారు 4 నెలలు వస్తుంది. రోజుకి దాని ఖర్చు సుమారు 18 నుండి 20 రూపాయలు. అశ్వగంధ డబ్బా ఖర్చు రోజుకి సుమారు 12 రూపాయలు. న్యూట్రిలైట్ సాల్మోన్ ఒమేగా-3 ఖర్చు బాటిల్ ప్రైస్ 1800 రూపాయలు. టోటల్ క్యాప్స్యూల్స్ 60, రోజుకి 30 రూపాయలు. అంటే 3 కలిపి రోజుకి 60 నుండి 65 రూపాయలు మాత్రమే. బయట ఒక జ్యూస్ తాగాలన్నా 40 నుండి 50 అవుతుంది. ఆ జ్యూస్లో సగం చక్కెరే ఉంటుంది. రోజుకి 65 రూపాయలు. మన శరీరంలోని మాస్టర్ ఇంజన్ని కాపాడుకోవడానికి, లైఫ్ లాంగ్ ఎనర్జెటిక్గా ఉండటానికి ఇన్వెస్ట్ చేయడం కాస్ట్లీ ఎలా అవుతుంది? హాస్పిటల్స్లో ప్రతి 3 నెలలకు థైరాయిడ్ ప్రొఫైల్ టెస్టుల కోసం 1000 రూపాయలు, డాక్టర్ ఫీజు 500. లైఫ్ లాంగ్ వాడే మందులకు వేలు ఖర్చుపెట్టే బదులు రూట్ కాజ్ని రిపేర్ చేయడానికి 65 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం స్మార్ట్ చాయిస్ కాదా? డాక్టర్ ఇచ్చిన థైరాయిడ్ మెడిసిన్ ఉదయం పరగడుపున అస్సలు ఆపకూడదు. న్యూట్రలైట్ డైలీ మధ్యాహ్నం లంచ్ చేసిన 10 నిమిషాల తర్వాత ఒక టాబ్లెట్. న్యూట్రలైట్ అశ్వగంధ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో లేదా నీళ్లతో ఒక టాబ్లెట్. న్యూట్రిలైట్ సాల్మోన్ ఒమేగా-3 రాత్రి పడుకునే ముందు ఒక టాబ్లెట్. లైఫ్ స్టైల్ టిప్స్: రోజుకి 3 లీటర్ల నీరు, కనీసం 7 గంటల నిద్ర మరియు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మానేసి స్టీల్ లేదా రాగి బాటిల్స్ వాడటం. ఈ రొటీన్ ఫాలో అయితే 30 నుండి 60 రోజుల్లో వారి ఎనర్జీ లెవెల్స్లో మరియు హెయిర్ ఫాల్ కంట్రోల్లో అద్భుతమైన మార్పు గమనిస్తారు. ఆర్ యు జస్ట్ మేనేజింగ్ యువర్ థైరాయిడ్ విత్ ఎ పిల్ ఆర్ ఆర్ యు నరిషింగ్ ద గ్లాండ్? థైరాయిడ్ని కేవలం మేనేజ్ చేస్తున్నారా, లేక దానికి పోషణ ఇస్తున్నారా? థైరాయిడ్కి మందు లేదు అనడం అబద్ధం. సరైన న్యూట్రిషన్ ఇస్తే మీ బాడీ దాన్ని దానంతట అదే కంట్రోల్ చేస్తుంది. ఆమ్వే న్యూట్రిలైట్ సప్లిమెంట్ సమాచారం కోసం వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ గురించి మీకు అవగాహన వచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.